హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు వంకాయ, మటర్, పొటాటో అండి కలిపి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేనైతే ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసేసి నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ బాగా వేగాలి. వేగిన తర్వాత నేనైతే వంకాయ అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ బౌల్లో వాటర్ వేసేసి అందులో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఈ వంకాయ ముక్కలు ఉల్లిపాయలు అయిన తర్వాత అయితే ఇందులో వేసేసాను. ఇది వేసిన తర్వాత కొద్దిగా మటర్ ఉంది కదా, ఆ మటర్ కూడా వేసేసి బాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత ఒక 2 పొటాటోలు అయితే తీసుకొని నేనైతే వేసుకున్నాను. కట్ చేసి 2 పొటాటోలు వేసిన తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని కొంచెం ఉడికిన తర్వాత ఇది కొద్దిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఒక 4 టమాటాలు తీసుకున్నాను. 4 టమాటాలు ఏమో కట్ చేసి ఇందులో వేసేసి నెక్స్ట్ ఇందులోనే పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, నెక్స్ట్ అంతే అండి వేసేసి అయితే బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది ఆ టమోటాలకి అట్లా దగ్గర అయిపోతుంది. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. 4 టమోటా వేసాం కదా, అదే ఉడికిపోతుంది, మగ్గిపోతుంది. ఇంకా అంతేనండి. నెక్స్ట్ ఇందులో కొంచెం ఉప్పు ఒకటి వేసుకోండి. ఉప్పు వేయలేదు, ఇది మర్చిపోయాను. ఇంతే అండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే వంకాయ, టమోటా, నెక్స్ట్ మటరు, పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అంటే వాటర్ వేయకుండా అలానే టమాటాలు వేసి మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. అలా అయితే బాగుంటుంది. మళ్ళీ వాటర్ వేస్తే కొంచెం టేస్ట్ వేరే అయిపోద్ది. అంతే అండి. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చూడండి, అది ఆల్రెడీ ఉన్న వాటర్తోనే ఇంకిపోయింది. లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.